రేవంత్ సర్కార్ భూములపై కన్ను పడిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. 1,00,000 ఎకరాల అసైన్ భూములను ప్రభుత్వం లాక్కుంది అన్నారు. దేవాలయాలు కట్టడానికి కూడా భవిష్యత్తులో భూములు ఉండవు అన్నారు. పొందబెట్టడానికి కూడా భూములు లేకుండా అమ్మేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. పాలిటెక్నిక్ కాలేజీలు 59 పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఆ ఆస్తులను కూడా ఇప్పుడు బ్యాంకుల్లో కుదబెట్టి దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి కట్టబెట్టి ఆ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇచ్చిపెట్టలేడు. యూనివర్సిటీ భూములు వదలడు, కాలేజీల భూములు వదలడు, చివరికి ప్రజల భూములు వదలడు, ప్రభుత్వ భూములు వదలడు, కూకట్పల్లి హౌసింగ్ భూములు వదలడు. పొద్దున్న లేస్తే భూముల చుట్టూ 22A ద్వారా ప్రజల ఆస్తుల్ని రాత్రికి రాత్రి ప్రభుత్వం కబ్జాకి పెడుతోందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఒక ఫ్లాట్ గాని, అపార్ట్మెంట్లో ఫ్లాట్ గాని కేవలం ఇల్లు కాదని మధ్యతరగతి జీవితకాల కళ అన్నారు. అటువంటి కళల్ని రేవంత్ సర్కార్ నాశనం చేస్తోందని హరీష్ విమర్శించారు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారు